ఏ హలో క్రికెట్ ఫ్యాన్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. సో ఈ న్యూ ఇయర్ లోనైతే టీమిండియా తన ఫస్ట్ సిరీస్ అయితే న్యూజిలాండ్ తో ఆడబోతుంది. సో ఈ సిరీస్ లో భాగంగా టీమిండియా 3 ODIs అండ్ 5 T20s ఆడబోతుంది. T20s కి అయితే ఆల్రెడీ టీమ్ అయితే అనౌన్స్ చేసేస్తారు. 2026 మనకు T20 వరల్డ్ కప్ ఉంది కదా, సో ఆ వరల్డ్ కప్ లో ఆడబోయే టీమే ఈ న్యూజిలాండ్ తో T20 సిరీస్ ఆడబోతుంది. సో వన్డే సిరీస్ కి అయితే నిన్ననే BCCI అయితే టీమ్ అనౌన్స్ చేసింది. సో టీమ్ లో అయితే పెద్ద చేంజెస్ అయితే ఏం లేవు, జస్ట్ 3-4 చేంజెస్ ఉన్నాయి అంతే. సో ఆల్మోస్ట్ మనం ఎక్స్పెక్ట్ చేసిన టీమే ఉంది. సో మెయిన్ చేంజెస్ వచ్చేసి మనకు శుభ్మన్ గిల్ మళ్ళీ వచ్చేసి టీమిండియాలోకి వచ్చేసారు. తనే కెప్టెన్ గా సెలెక్ట్ చేసేసారు. వైస్ కెప్టెన్ గా శేషాన్ని సెలెక్ట్ చేసేసారు. సో ఆఫ్టర్ ఆస్ట్రేలియా సిరీస్ లో తను ఇంజూర్ అయిపోయిన తర్వాత ఈ సిరీస్ ద్వారా తిరిగి తను టీమిండియాలోకి వచ్చేసారు. సో అయితే ఒక కండిషన్ మీద తను వైస్ కెప్టెన్ గా సెలెక్ట్ చేశారు. తన ఫిట్నెస్, తన ఇంజూర్ అయితే రికవర్ అయిపోయారు, కానీ తన ఫిట్నెస్ గురించి ఇంకా క్లారిటీ అయితే లేదు. సో BCCI సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నుంచి తను ఆ ఫిట్నెస్ సర్టిఫికేట్ అంటే ఫిట్నెస్ టెస్ట్ పాస్ అవుతేనే తను ఈ సిరీస్ లో కంటిన్యూ అవుతాడు, లేకుంటే తను బెంచ్ కే పరిమితం అయిపోతాడు. సో మిగిలిన చేంజెస్ చూస్తే మనకు ఆ బ్యాటింగ్ లో రిషబ్ పంత్ అయితే మళ్ళీ సెలెక్ట్ చేసేసారు. తను ODI టీమ్స్ కి వచ్చేసారు. తను ఆల్మోస్ట్ లాస్ట్ వన్ ఇయర్ అవుతుంది తను టీమిండియాకి ODIs లో ఆడి. రెగ్యులర్ టెస్ట్ ప్లేయర్ గా ఉన్నారు, కానీ వన్డేస్ కి అయితే T20s అయితే సెలెక్ట్ చేయట్లేదు. సో ఈ సిరీస్ తను సెలెక్ట్ చేసేసారు. సో KL రాహుల్ అయితే రెగ్యులర్ వికెట్ కీపర్ గా ఉంటాడు. సో తనకు బ్యాకప్ కింద అయితే రిషబ్ పంత్ సెలెక్ట్ చేసేసారు. మిగిలిన ఇంకొక చేంజ్ వచ్చేసి బౌలింగ్ లో మొహమ్మద్ సిరాజ్ బ్యాక్ టు మన ODI టీంకి వచ్చేసారు. తను కూడా చాలా రోజులు అవుతుంది సో వన్డే క్రికెట్ ఆడాక. సో మేబీ ఈ సీజన్ తనకు ఛాన్స్ వస్తే మాత్రం కంపల్సరీ ప్రూవ్ చేసుకోవాలి, లేదంటే మాత్రం తనకు మళ్ళీ ఛాన్సెస్ కష్టమైపోతాయి. ఇక మిగిలిన చేంజెస్ చూస్తే షమీన్ అయితే సెలెక్ట్ చేయలేదు, అదైతే బిగ్ షాక్. ఎందుకంటే తను డొమెస్టిక్ లో చాలా బాగా ఆడుతుండు. రీసెంట్ గా జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ, ప్రజెంట్ జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీలో కూడా తను చాలా బాగా ఆడుతున్నాడు, మంచి ఫామ్ లో కూడా ఉన్నాడు, కానీ తను సెలెక్ట్ చేయలేదు. మేబీ షమీ కెరీర్ అయితే ఆల్మోస్ట్ ఎండ్ అయిపోయినట్టే, ఎందుకంటే తను బాగానే కూడా సెలెక్ట్ చేయట్లేదు. మేబీ ఫిట్నెస్ ఇష్యూస్ మరి తెలియదు. మిగిలిన చేంజెస్ చూస్తే బుమ్రానే అండ్ హార్దిక్ పాండ్యా సెలెక్ట్ చేయలేదు. సో బుమ్రా అయితే నెక్స్ట్ మనకు T20 వరల్డ్ కప్ ఉంది కాబట్టి తనకు వర్క్ లోడ్ ఎక్కువ అయిపోతుంది అని చెప్పి తను అయితే రెస్ట్ కోసం సెలెక్ట్ చేయలేదు. సో హార్దిక్ పాండ్యా కూడా తను రీసెంట్ గా కూడా ఇంజూరీ రికవర్ అయ్యాడు. సో డొమెస్టిక్ లో అయితే బాగానే ఆడుతుండు, కానీ BCCI సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏం చేసిందంటే తను 10 overs వన్డేలో 10 overs వేసే కేపబిలిటీ అయితే ఫిట్నెస్ తన దగ్గర లేదు కాబట్టి, సో తను మళ్ళీ ఎలాగో T20 వరల్డ్ కప్ కూడా ఉంది కాబట్టి తన దగ్గర రెస్ట్ ఇచ్చేశారు. సో తన ప్లేస్ లో బౌలింగ్ ఆల్రౌండర్ కింద అయితే నితీష్ కుమార్ రెడ్డిని సెలెక్ట్ చేసేసారు. అండ్ స్పిన్నర్ వచ్చేసి కుల్దీప్ యాదవ్, ఇద్దరు స్పిన్నర్ ఆల్రౌండర్ రవి జడేజా అండ్ వాషింగ్టన్ సుందర్ని సెలెక్ట్ చేశారు. మిగిలిన బ్యాటింగ్ ఆర్డర్ ఆల్మోస్ట్ సేమ్. బౌలింగ్ లో అయితే ప్రసిద్ధ్ కృష్ణ, మనకు హర్షిత్ రాణా అండ్ హర్షదీప్ సింగ్, ఎక్స్ట్రా మొహమ్మద్ సిరాజ్ ఉన్నారు. బ్యాటింగ్ మనకు తెలుసు ఓపెనర్స్ ఇలా శుభ్మన్ గిల్ కెప్టెన్ వచ్చి తను ఓపెనర్ వస్తారు. దాంతో పాటు రోహిత్, ఫస్ట్ జోన్ లో విరాట్ కోహ్లీ వచ్చేసారు. సో విరాట్ కోహ్లీ వచ్చేస్తే మనకి సిరీస్ ముందు అయితే ఏమనుకున్నారంటే సెలెక్టర్లు వాళ్ళు సెలెక్ట్ చేస్తారు, న్యూ ఇయర్ కి కొత్త ప్లాన్ తో వెళ్ళిపోతున్నారు, ఈ నెక్స్ట్ 2027 వరల్డ్ కప్ కోసం కొత్త టీమ్ తో వెళ్తున్నారు, వాళ్ళని సెలెక్ట్ చేస్తారో లేదో అని చెప్పేసి చాలా మంది ఫ్యాన్స్, కొంతమంది ఎక్స్పర్ట్స్ కూడా, క్రికెట్ ఎక్స్పర్ట్స్ కూడా అనుకున్నారు. కానీ రోహిత్ అండ్ కోహ్లీ డొమెస్టిక్ విజయ్ హజారే ట్రోఫీలో ఎక్సలెంట్ ఫామ్. అసలు కోహ్లీ అయితే వరుసగా 2 సెంచరీస్ చేసేసాడు. రోహిత్ శర్మ కూడా చాలా సూపర్ ఫామ్ తో 1 సెంచరీ చేసేసాడు. సో దీని వల్ల ఏమైందంటే వీళ్ళని ఎలా తీసేద్దామని సెలెక్టర్లు ఆలోచిస్తుంటే వీళ్ళు మాత్రం సెలెక్టర్ మీద ప్రెషర్స్ పెట్టేసి మమ్మల్ని కంపల్సరీ సెలెక్ట్ చేసుకోవాలి, ఆ విధమైన పెర్ఫార్మెన్స్ చేస్తున్నారు. సో ఈ పెర్ఫార్మెన్స్ అయితే 2027 వరల్డ్ కప్ లో అయితే వీళ్ళని ఇగ్నోర్ చేయడానికి అయితే లేదు. సెలెక్టర్ మీద చాలా ప్రెషర్ ఉంది తెలుసు మనకు. గంభీర్ అండ్ అజిత్ కొంచెం వీళ్ళ మీద నెగిటివిటీ ఎక్కువ ఉంది. వీళ్ళని వేరే వాళ్ళని ఎలా సెలెక్ట్ చేయడం కంటే వీళ్ళని ఎలా సెలెక్ట్ చేయకూడదు అనే కాన్సెప్ట్ లోనే వాళ్ళు ముందుకెళ్తున్నట్టుంది మనకు రీసెంట్ వాళ్ళ సెలక్షన్ చూస్తుంటే. కానీ వీళ్ళు ఈ రీసెంట్ డొమెస్టిక్ పెర్ఫార్మెన్స్ అండ్ లాస్ట్ సౌత్ ఆఫ్రికా పెర్ఫార్మెన్స్ చూసి వీళ్ళని కంపల్సరీ 2027 వరల్డ్ కప్ అది కన్సిడర్ చేసే విధంగానే ఉన్నారు. సో ఇది అప్పటి వరకు ఏం జరుగుతుందో. ఇంకా ఈ సిరీస్ విషయానికి వస్తే ఈ సిరీస్ లో అయితే 3 ODIs అండ్ 5 T20s జరగబోతున్నాయి. ఈ 3 ODIs అయితే మనకు జాన్ 11th నుంచి స్టార్ట్ అవుతుంది. జాన్ 11th ఫస్ట్ ODI, 14th అండ్ 18th 3 ODIs జరగబోతున్నాయి. సో ఈ ODIs అయితే పెద్ద మెయిన్ మనకు నెక్స్ట్ T20 వరల్డ్ కప్ ఉంది మళ్ళీ, సో దాని గురించి కాబట్టి ఈ ODIs మీద మన మెయిన్ కాన్సన్ట్రేషన్ వచ్చేసి ప్లేయర్స్ అందరూ కూడా రోహిత్ అండ్ విరాట్ కోహ్లీ గురించి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు. మిగిలిన టీం కూడా అంత అంటే మనకి వరల్డ్ కప్ చాలా టైం ఉంది కాబట్టి ఈ పెద్ద ఇంపార్టెంట్ అయితే కాదు. కానీ మనకు ఈ న్యూజిలాండ్ సిరీస్ అనేది ఒక రివెంజ్ లాగా, ఎందుకంటే మనకు లాస్ట్ ఇయర్ మనము 2024 లో మనం వాళ్ళతో టెస్ట్ సిరీస్ 3-0తో క్లీన్ స్వీప్ అయిపోయాం. అదైతే చాలా మనకు ఇండియన్ ఫ్యాన్స్ చాలా హర్ట్ చేసింది. దానికి రివెంజ్ అయితే మనం ఈ ODI సిరీస్ ని అండ్ T20 సిరీస్ ని కంప్లీట్ గా క్లీన్ స్వీప్ చేయాలి. సో మన టీం అయితే బాగానే ఉంది, బ్యాటింగ్ లో బౌలింగ్ లో ఆల్రౌండర్ కింద మన టీం అయితే బాగా ఉంది. న్యూజిలాండ్ కూడా ఇంకా చాలా బాగుంది. వాళ్ళు రీసెంట్ గా కూడా ఇంగ్లాండ్ తో జరిగిన ODI సిరీస్ 3-0తో క్లీన్ స్వీప్ చేసేసారు. వాళ్ళ టీం అయితే చాలా టఫ్ ఉంది. అంటే వాళ్ళని ఓడించడం సింపుల్ గా అయితే కాదు, ఏదో మన సౌత్ ఆఫ్రికా కూడా చాలా కష్టపడ్డాం. అంత సౌత్ ఆఫ్రికా కూడా అంత పర్ఫెక్ట్ లేకుండా కూడా వాళ్ళతో కూడా చాలా కష్టపడ్డాం. సో న్యూజిలాండ్ తో కూడా అంత ఈజీ అయితే కాదు. సో వాళ్ళకి కూడా మంచి అంటే వాళ్ళ టీం ప్లేస్ కూడా చాలా బాగున్నారు. మైకల్ గ్రాస్వెల్ వచ్చేసి వాళ్ళకు మెయిన్
వాళ్ళ కెప్టెన్ కింద ఉన్నాడు ఒడే ఫార్మాట్. వాళ్ళు కూడా మంచి ఆల్రౌండర్స్ ఉన్నారు. గ్లెన్ ఫిలిప్స్, మైకల్ చాప్మన్, ఇంకా మనకు తెలుసు మిచెల్ శాండర్. బౌలింగ్ కూడా వాళ్ళ బౌలింగ్ మనకు తెలుసు. ఇండియా అంటే వాళ్ళు ఎలా ఆడతారో మనకు తెలుసు. ఇండియా అంటే వాళ్ళ బౌలింగ్ కూడా ఎక్సలెంట్ ఉంటుంది. మిగిలిన ఆల్రౌండర్స్ గ్లెన్ ఫిలిప్స్ వీళ్ళందరూ చాలా బాగుంది వాళ్ళ టీము. సో వాళ్ళ టీం మీద ఓడించడం చాలా కష్టం. కానీ మనకు కూడా మంచిగా ఉంది టీము. సో మనకు ఎలాగో రోహిత్, విరాట్ కోహ్లీ మంచి ఫామ్ లో ఉన్నారు కాబట్టి మోస్ట్ ఛాన్సెస్ మనకే ఉన్నాయి. కానీ మనం 3-0 నేను అనుకుంటున్నాను సిరీస్ గెలవడం కాదు, 3-0 మనం టీమ్ షిప్ చేయాలి. అప్పుడే మనకు టెస్ట్ సిరీస్ కి రివెంజ్ కింద ఉంటుంది ఈ సిరీస్ అనేది. నెక్స్ట్ T20 సిరీస్. ఆ T20 సిరీస్ అయితే చాలా ఇంపార్టెంట్. ఈవెన్ వన్ డే సిరీస్ మనం జస్ట్ ఏదో రివెంజ్ పర్పస్ లో మన కోహ్లీ, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కోసం చూస్తున్నాం. కానీ T20 సిరీస్ అయితే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వరల్డ్ కప్ ముందు మన T20 వరల్డ్ కప్ ముందు ఆడబోయే సిరీస్ ఇదే లాస్ట్ సిరీస్. ఈ సిరీస్ లో 5 మ్యాచెస్ మనం ఆడబోతున్నాం. సో అయితే న్యూజిలాండ్ కూడా సేమ్ టీం మనకి ఈ సిరీస్ లో మనం ఏ టీం అయితే ఆడబోతున్నామో న్యూజిలాండ్ కూడా సేమ్ టీమ్ వరల్డ్ కప్ సెలెక్ట్ చేసేసారు. సో కాబట్టి ఈ సిరీస్ అనేది రెండు టీమ్స్ చాలా ఇంపార్టెంట్. ఆల్మోస్ట్ ఈ సిరీస్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేసుకుంటున్నాను ఏంటంటే మనం 5-0తో గెలవాలి. 5-0తో గెలిస్తే మనకు T20 వరల్డ్ కప్ లో చాలా ప్లస్ పాయింట్ అవుద్ది. మనం ఆల్మోస్ట్ ఫైనల్ చేరిపోయినట్టు, అంటే ఫైనల్కి వెళ్ళేంత హోప్స్ అయితే మనకు చాలా క్రియేట్ చేస్తారు ఈ సిరీస్ గెలిస్తే. న్యూజిలాండ్ కూడా అంతే స్ట్రాంగ్ గా ఉంది. సో వాళ్ళకు కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అదే టీం వరల్డ్ కప్ కి ఉంది కాబట్టి వాళ్ళకి కూడా చాలా ఇంపార్టెంట్. ఈ సిరీస్ చాలా ఇంట్రెస్ట్ జరుగుతుంది అనుకుంటున్నా. ఈ సిరీస్ లో మాత్రం మన ప్లేయర్స్ చాలా జాగ్రత్తగా ఆడాలి. ఆ ఫామ్ లేని వాళ్ళు ఫామ్ లోకి రావాలి. ఆయన ఎవరైనా ఇంజూరీ కాకుండా చూసుకోవాలి. ఎందుకంటే వరల్డ్ కప్ ముందు మళ్ళీ ఇంజూరీ అయితే మనకు చాలా ప్రాబ్లం అయిపోద్ది. అదే ఈ సిరీస్ లో మనం మెయిన్ చూసుకోవాల్సింది అభిషేక్ శర్మ అండ్ బౌలింగ్ లో బుమ్రా. వీళ్ళనైతే జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎందుకంటే ఇప్పటివరకు అయితే ఫామ్ లో ఉన్నది వీళ్ళిద్దరే T20లో. మిగిలిన వాళ్ళు అప్పుడప్పుడు అలా ఆడుతున్నారు. సో మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అండ్ సూర్యకుమార్ యాదవ్ అండ్ మనకు తిలక్ వర్మ, రింకు సింగ్ వీళ్ళందరికీ ఛాన్సెస్ ఇవ్వాలి ఈ సిరీస్ లో. అంటే సూర్యకుమార్ యాదవ్ వీళ్ళకి ఛాన్సెస్ ఇవ్వాలి. ఎందుకంటే మనకు వరల్డ్ కప్ లో వీళ్ళు ఆడతారు కాబట్టి వీళ్ళకి కొంచెం ఛాన్సెస్ ఇస్తే కొంచెం ప్రాక్టీస్ లాగా ఉపయోగపడుద్ది. సో న్యూజిలాండ్ టీం కూడా బాగానే ఉంది. సో ఈ సిరీస్ చాలా ఇంట్రెస్ట్ జరుగుతుంది. ఇది వరల్డ్ కప్ కి ప్రాక్టీస్ లాగా అనుకోవాలి. కానీ మనం కంపల్సరీ 5-0తో గెలవాలి. మన టెస్ట్ సిరీస్ లాస్ట్ వీక్ రివెంజ్ తీసుకోవాల్సింది కంపల్సరీ ఈ సిరీస్ ద్వారా. నెక్స్ట్ IPL అప్డేట్స్ కొద్దాం. సో IPL అప్డేట్స్ అంటే ఆల్మోస్ట్ టీమ్స్ అన్ని సెలెక్ట్ అయిపోయాయి. మనకు ప్లేయర్స్ కూడా సెలెక్ట్ చేసేసారు. అంతా అయిపోయింది, యాక్షన్ అయిపోయింది, అంతా అయిపోయింది. రీసెంట్ గా ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. ఏంటంటే మా KKR బంగ్లాదేశ్ వాళ్ళు ప్లేయర్ని ముస్తఫిజుర్ ముర్తజాని అయితే రిలీజ్ చేసేసింది. నాకు తెలుసు బంగ్లాదేశ్ లో మనకు హిందూస్ కి అగైనెస్ట్ గా చాలా ఇష్యూస్ జరుగుతున్నాయి. సో దానివల్ల ఏమవుతుందంటే BCCI మీద చాలా ప్రెషర్ పడింది. సో బంగ్లాదేశ్ ప్లేయర్ మన IPL ఆడించొద్దు అని చెప్పేసి BCCI మీద ప్రెషర్ పడితే ఇండియన్ గవర్నమెంట్ నుంచి అయితే ఏమీ లేదు రూల్స్ అయితే. అంటే ఇండియన్ గవర్నమెంట్ నుంచి అయితే ఎలాంటి ఆర్డర్ పాస్ అవ్వలేదు బంగ్లాదేశ్ వాళ్ళు ఇండియాకి రావద్దని. కానీ BCCI మీద చాలా ప్రెషర్ ఉండే. ఫ్యాన్స్ అందరూ కూడా చాలా మంది వేరే మాజీ క్రికెటర్స్ వీళ్ళందరూ కూడా బంగ్లాదేశ్ ప్లేయర్ ని ఆడించొద్దంటే సో BCCI ప్రెషర్ చేసి KKR కి అయితే కన్ఫర్మ్ చేసేసింది ముర్తజాన్ అయితే రిలీజ్ చేయమని. సో KKR అయితే కూడా ముర్తజాన్ రిలీజ్ చేసేసింది. KKR మీద కోల్కతా మీద చాలా ప్రెషర్ ఉండే. మనకు షారుఖ్ ఖాన్ దేశద్రోహి అనుకుంటూ చాలా మంది ట్విట్టర్ లో పోస్ట్ చేయడము, ఇన్స్టాగ్రామ్ లో అన్ని చాలా సోషల్ మీడియాలో చాలా ట్రోల్ చేసేసారు పాపం. తను జనరల్ టీమ్ సెలెక్ట్ చేసేసాడు. తన మిస్టేక్ అయితే ఏం లేదు. సో KKR అయితే అల్టిమేట్ గా అయితే పాపం BCCIకి తలొగ్ చేసి ముర్తజాన్ అయితే రిలీజ్ చేసేసింది. సో నేనేమనుకుంటున్నానంటే కరెక్ట్. ఎందుకంటే మనందరికీ తెలుసు పొలిటికల్ మనం వెళ్ళకూడదు. కానీ సో బంగ్లాదేశ్ లో మనకి ఏం జరుగుతుంది మనకు తెలుసు అందరికీ. సో దానికి మనకు నిరసన తెలపాలంటే ఒక విధంగా ఈ విధంగా చేయాలి. ఈవెన్ BCCI కూడా మనకు సెప్టెంబర్ లో బంగ్లాదేశ్ తో మనకు మన టీమిండియా అనేది బంగ్లాదేశ్కి వెళ్ళి 3 ODI సిరీస్ అయితే T20 సిరీస్ ఆడాల్సి ఉంటుంది. సో మేబీ ఆ షెడ్యూల్ అయితే బంగ్లాదేశ్ జస్ట్ 2 days బ్యాక్ రిలీజ్ చేసింది. అండ్ మేబీ ఆ సిరీస్ కూడా మనకు పోస్ట్పోన్ అయిపోవచ్చు. మేబీ పోస్ట్పోన్ క్యాన్సిల్ కూడా కావచ్చు, కన్ఫర్మ్ గా చెప్పలేము. సో అయితే మనం ఈ ముర్తజాన్ రిలీజ్ చేయడం అయితే బంగ్లాదేశ్ ప్లేయర్స్ అయితే ఒప్పుకోవట్లేదు. వాళ్ళ బోర్డు కూడా ఒప్పుకోవట్లేదు. స్పోర్ట్స్ వేరు పాలిటిక్స్ వేరు అంటుంది. తెలుసు కదా వీళ్ళు ఒక ప్లేయర్ ని వీళ్ళు చేస్తేనేమో ఒక విధంగా ఉంటుంది, మనం చేస్తే ఒక విధంగా ఉంటుంది. స్పోర్ట్స్ వేరు పాలిటిక్స్ వేరు అంటున్నారు. వాళ్ళ ప్లే గ్రౌండ్స్ అన్నింటిలో ఇండియాకి అగైనెస్ట్ గా చేస్తున్నారు. సో అయితే కరెక్ట్ కాదు. సో వాళ్ళు ఏమంటున్నారు అంటే ఇది కరెక్ట్ కాదు, మేము కూడా టీమిండియాకి రాము, నెక్స్ట్ T20 వరల్డ్ కప్ జరుగుతుంది, మేము ఇండియాలో ఆడమని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. కానీ మేము ఇండియాలో ఆడడం, మా ప్లేసెస్ కూడా మా మ్యాచెస్ కూడా వేరే ప్లేస్ లో పెట్టారని చెప్పేసి ICCIకి అయితే ఓ లెటర్ రాశారంట. కానీ నేను అనుకుంటున్నాను అయితే ICCI అయితే అంత త్వరగా ఒప్పుకోదు. ఎందుకంటే జస్ట్ మనకి 1 month స్పాన్ ఉంది, 45 days ఉంది. ఇంత తొందరగా మనకు వరల్డ్ కప్ వెన్యూస్ అయితే డిసైడ్ చేయలేదు. ఎందుకంటే ఆల్రెడీ వరల్డ్ కప్ టికెట్స్ కూడా సేల్స్ అయిపోయాయి వాళ్ళకి. ఇప్పుడు మనకు టీమిండియా బంగ్లాదేశ్ వచ్చేసి కోల్కతాలో 3 మ్యాచెస్ ఆడుతుంది, ఒక మ్యాచ్ ముంబైలో ఆడుతుంది. సో వాళ్ళకు కూడా మేబీ చేయదు. మేబీ బంగ్లాదేశ్ ఆడొచ్చు, ఆడకపోవచ్చు వరల్డ్ కప్, మేబీ చెప్పలేదు. వాళ్ళు ఆడతారు ఎందుకంటే వాళ్ళ బోర్డు ఎకనామికల్ కొంచెం వీక్ కాబట్టి ICCI ప్రెషర్ అయితే తలగుతారు. సో మన వెన్యూస్ అయితే చేంజ్ అవ్వని అనుకుంటున్నాను. ఆల్మోస్ట్ వాళ్ళు ఇండియాకి వచ్చి ఆడతారు. వాళ్ళకి ఇండియాకి వచ్చి ఆడితే ప్రాబ్లం లేదు. ప్రాబ్లం వాళ్ళ సెక్యూరిటీ ఇష్యూస్ వస్తే ప్రాబ్లం, అంతే తప్ప మనకి పొలిటికల్ గా వాళ్ళు ఉండే చేయడం వల్ల దీనికంటే ఇష్యూ అయితే వాళ్ళకి తెలిసి బంగ్లాదేశ్ ఇండియాకి వచ్చి ఆడతారు. సో ఈ విషయం గురించి మీరేమనుకుంటున్నారు? సో బంగ్లాదేశ్ ప్లేయర్ ని మన IPL అయితే
రిలీజ్ చేయడం కరెక్టా కాదా మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.